పట్టణానికి చెందిన కొండవీటి సేవా సమితి ఆధ్వర్యంలో కార్తీక వనసమారాధన కార్యక్రమం సందడిగా జరిగింది. వైకుంఠపురం దేవస్థానంలో జరిగిన కార్యక్రమంలో సంఘీయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెనాలిలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైకుంఠపురం దేవస్థానంలో కొండవీటి సేవా సమితి వారి 18వ వార్షిక కార్తీక వనసమారాధన మహోత్సవం శుక్రవారం వైభవంగా జరిగింది. ఉదయం నుండి జరిగిన కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు పాల్గొనగా వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఈ సందర్భంగా మహిళల కోలాట ప్రదర్శనలు, చిన్నారుల నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సాంస్కృతిక ప్రదర్శనలు చేసిన వారిని సమితి ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో భాగంగా డ్రా తీసి విజేతలైన మహిళలకు చీరలు బహుకరించారు. ఈ సందర్భంగా సేవా సమితి నూతన పాలకవర్గాన్ని ప్రకటించారు. కొండవీటి సేవా సమితి గౌరవ అధ్యక్షులుగా కిక్కూరి శ్రీనివాసరెడ్డి, అధ్యక్షులుగా పేరం సంజీవరెడ్డి, సెక్రటరీగా కామిరెడ్డి చిన్నారెడ్డి, కోశాధికారిగా ఉడుముల చిన్నబాలకోటిరెడ్డి, వైస్ ప్రెసిడెంట్గా ఉయ్యూరు సంజీవరెడ్డి, దుండి శ్రీమన్నారాయణరెడ్డి, జాయింట్ సెక్రటరీగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జాయింట్ ట్రెజరర్గా మెట్టు శ్రీనివాసరెడ్డితో పాటు సానికొమ్ము ప్రసాదిరెడ్డి, ఎం శ్రీనివాసరెడ్డి, కర్నాటి శ్రీనివాసరెడ్డి, తమ్మ వెంకటరెడ్డి, పిట్టు కృష్ణారెడ్డి, చింతల చెరువు కోటిరెడ్డిలను కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు. నూతన పాలకవర్గాన్ని సమితి ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. చాలా సంతోషంగా ఉంది. అంతకుముందు అందరూ ఆపేశామని చెప్పి అనుకున్నారు. కానీ 3 రోజుల్లో మేము అందరం కలిసి డిసిషన్ చేసుకొని ఇమ్మీడియట్గా శుక్రవారం పెట్టాము. అది చాలా సంతోషము. అందరూ వచ్చి మాకు చక్కగా భోజనం చేసి సంతోషము. ఈ కమిటీలో ఈసారి కొత్త కమిటీ వాళ్ళు పేరు సంజీవ్ రెడ్డి వాళ్ళు వాళ్ళ ఆధ్వర్యంలో చాలా బాగా జరగాలని చెప్పి మేము కోరుకుంటాము. ఎవరు సిద్ధమైన వాళ్ళు చూస్తూ ఉన్నారు. కాబట్టి రాబోయే 2 సంవత్సరాలు లేకపోతే ఇంకో 2 సంవత్సరాలు 2028 కల్లే రాజశేఖర రెడ్డి కొండవీటి సేవా సమితి కళ్యాణ మండపం ఏర్పాటు చేయడానికి అందరం సాయశక్తులుగా కృషి చేస్తా ఉన్నాము. 100% ఈ కళ్యాణ మండపం ఏర్పాటు చేస్తారు. కాబట్టి రాబోయే కాలం ఏ కార్యక్రమాల్లో అయినా సరే మన వాళ్ళంతా కలిసికట్టుగా అందరూ మన భావంతో అందరూ కలిసి ఏ కార్యక్రమమైనా జయప్రదం చేయాలి. కాబట్టి అందరూ మన వాళ్ళంతా ఈ తెనాలిపట్నం దాదాపు ఈ నియోజకవర్గంలో ఈ తెనాలిపట్నంలో 1,65,000 మంది జనాభా ఉంటే మొత్తం కలిపితే మన వాళ్ళు 4,000 మందే ఉన్నారు. ఈ 4,000 మంది 40 వార్డుల్లో ఉన్నారు. తలా 100 మంది, తలా 50 మంది ఆ చివర ఈ చివర ఉన్నాయి. కాబట్టి రాబోయే కాలం ఎవరైనా సరే ఏ కార్యక్రమమైనా మన రెడ్డి సోదరులు ఏ కార్యక్రమం పెట్టినప్పుడు కూడా